లక్ష్మి స్పృహలోకి రాగానే విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది. బామ్మ, విహారీ గారికి ఇప్పుడు ఎలా ఉంది బామ్మ అని అడుగుతూ ఉంటే, విహారీ బాబు అంటే రాత్రి నువ్వు కాపాడి తీసుకొచ్చావు కదా ఆ బాబేనా అని బామ్మ అడుగుతూ ఉంటే, అవును బామ్మ ఆయనే, ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు బామ్మ, ఇందాకటి వరకు బాబుకి బాగా సీరియస్ గా ఉందని, కష్టంగా ఉందని అన్నారు అని అంటూ ఉంటే, లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు టెన్షన్ పడాల్సింది ఏం లేదమ్మా, ఇందాకే వాళ్ళ అమ్మగారు నాతో మాట్లాడారు, ఇప్పుడు నువ్వు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారట అని చెప్తూ ఉంటే, బామ్మ నేను ఆయన్ని చూడాలి బామ్మ అని లక్ష్మి అంటూ ఉంటే, అమ్మా సిరి, ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడి వరకు రావడం మంచిది కాదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని బామ్మ విహారీ ఉన్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ రూమ్ కి రాగానే విహారీ, యమున ఎవరు కనిపించరు. అక్కడ బెడ్ పైన విహారీ లేకపోవడంతో అటువైపుగా వెళ్తున్న సిస్టర్ తో, అమ్మా ఇక్కడ ఒక బాబు ఉండేవాడు కదా, ఆయన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు అని అడుగుతూ ఉంటే, ఓ అడిగైతే మీరు విహారీ గారి గురించా, ఇందాకే ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు అని ఆ నర్స్ చెప్తుంది. ఇంకా వెంటనే బామ్మ నర్స్ దగ్గరికి వచ్చి, అమ్మ సిరి దగ్గరికి వస్తుంది. అమ్మ ఇప్పుడు ఆ బాబుకి పర్వాలేదంట, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారంట అని బామ్మ చెప్తుంది. విహారీ గారిని ఒక్కసారి నేను చూసుంటే బాగుండేది, భగవంతుడా ఆయన ఎక్కడ ఉన్నా సరే క్షేమంగా ఉండాలి, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ కోరుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మికి నొప్పులు వస్తూ ఉంటాయి. అమ్మా సిరి, నువ్వు ఇలా కూర్చో అమ్మా, డాక్టర్ని పిలుస్తాను అని బామ్మ అంటూ ఉంటే, బామ్మగారు మీరుండండి, నేను వెళ్ళి తెచ్చుకొస్తాను అని నర్సు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తుంది. డాక్టర్, ఆ రూమ్ లో ఉన్న పేషెంట్ కి పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉంటే, అవునా, నువ్వు వెళ్ళి డెలివరీకి ఏర్పాట్లు చేయి, నేను వస్తాను అని డాక్టర్ వెంటనే పద్మాక్షి దగ్గరికి వస్తుంది. మేడం, లక్ష్మికి నొప్పులు మొదలయ్యాయి, కాసేపట్లో డెలివరీ అయిపోతుంది అని చెప్తూ ఉంటే, అప్పుడు పద్మాక్షి, అయితే త్వరగా డెలివరీ చేసేసి ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు ఇవ్వండి డాక్టర్ అని పద్మాక్షి చెప్తుంది. సరే మేడం, నేను వెళ్తున్నాను అని డాక్టర్ లోపలికి వచ్చి లక్ష్మిని చెక్ చేస్తుంది. బామ్మ బయట నిలబడి అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఈ లక్ష్మికి బిడ్డ పుడితే ఆ బిడ్డను తీసుకొచ్చుకోవచ్చు అనుకుంటే, ఈవిడెవరు ఇక్కడే ఉంది అని ఎవరినైనా ఎట్లాగైనా సరే ఈవిడని అక్కడి నుంచి పక్కకు పంపించాలి, ఆ బిడ్డను నేను ఎత్తుకెళ్ళనన్న విషయం ఎవరికి తెలియకూడదు, ఆ బిడ్డ సహస్ర బిడ్డగానే పెరగాలి అని పద్మాక్షి ప్లాన్ చేసి ఒక నర్స్ ని డబ్బులు ఇచ్చి బామ్మని అక్కడి నుండి పక్కకి పంపించమని చెప్తుంది. ఇంకా ఒక రూమ్ లో ఆ బామ్మని లాక్ చేస్తుంది. ఇంకా ఈ ముసలావిడ కూడా, నేను బిడ్డను ఎత్తుకెళ్ళిన విషయం తెలియదు, సహస్రకి తొందరగా విహారీ వచ్చేలోగా సహస్రకి ఆ బిడ్డ పుట్టినట్టుగా అందరినీ నమ్మించాలి అని అటు ఇటు టెన్షన్ పడుతూ పద్మాక్షి తిరుగుతూ ఉంటుంది. సుభాష్ అంబికకి ఫోన్ చేస్తాడు. అంబిక, ఈ హాస్పిటల్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, పుట్టబోయేది ఆడ పిల్ల మగ పిల్లాడా అని తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఎవరూ చెప్పట్లేదు, అందుకని నేను ఒక ప్లాన్ చేశాను, పుట్టిన బిడ్డ ఎవరైనా సరే కిడ్నాప్ చేయించాలని డిసైడ్ అయిపోయాను, ఆ బిడ్డ ఎవరైనా సరే ఫ్యూచర్ లో మనకి ప్రాబ్లం అవ్వచ్చు అని అంటే, కనీసం ఇప్పుడైనా ఆ పని కరెక్ట్ గా చెయ్యి సుభాష్, ఆ విహార్ని చంపేస్తాను అన్నావు, అది సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఈ బిడ్డ విషయంలో అయినా కరెక్ట్ గా చెయ్యి అని అంబిక అంటే, తప్పకుండా అంబిక, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి నా టార్గెట్ మిస్ అవ్వదు అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇంతలో విహారీ పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలి అని శివుడికి అభిషేకం. ఇక విహారీ శివయ్యకు 108 బిందెలతో అభిషేకం చేసి దీక్షను పూర్తి చేస్తాడో అప్పుడే లక్ష్మికి నొప్పులు మొదలయ్యి తను బిడ్డకు జన్మనిస్తుంది. అమ్మ లక్ష్మి, ఒక్కసారి పుష్ చేయమ్మా అని లక్ష్మికి డాక్టర్ డెలివరీ చేస్తూ ఉంటే, మహాలక్ష్మి పుట్టింది అని డాక్టర్ అంటూ ఉంటుంది పాపని చేతిలోకి తీసుకొని. లక్ష్మి స్పృహ కోల్పోయి ఉంటుంది. వెంటనే పద్మాక్షిని ఆ బిడ్డని డాక్టర్ అందజేస్తూ ఉంటుంది పిలిపించి. పద్మాక్షి పాప తీసుకొని వెంటనే వెళ్తూ ఉంటే, ఇంకా ఒక ఆవిడ ప్లాన్ ప్రకారం పద్మాక్షి చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని పారిపోతుంది. ఏ ఎవరు నువ్వు, బిడ్డనిచ్చేసేయి అని పద్మాక్షి కొద్ది దూరం పరిగెడుతూ ఎక్కువ దూరం పరిగెత్తలేక ఆయాసపడుతూ అక్కడే నిలబడిపోతుంది. అసలు ఎవరై ఉంటారు వాళ్ళు, ఎందుకు బిడ్డను ఎత్తుకెళ్లారు, ఇప్పుడు సహస్రకి పుట్టబోయే బిడ్డ గురించి అడిగితే నేనేం చెప్పాలి అని పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది. మేడం ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఎవరో నా చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏం చేద్దాం అని పద్మాక్షి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేద్దామా, వాళ్ళెవరో పట్టుకుందామా అని అంటూ ఉంటే, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తే అందులో మీరు లక్ష్మి బిడ్డను తీసుకొచ్చిన విషయం కూడా రికార్డ్ అవుతుంది, కాబట్టి పోలీసులని కూడా ఈ విషయం గురించి మనము అప్రోచ్ అవ్వలేము, మా హాస్పిటల్ కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని డాక్టర్ అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు అని పద్మాక్షి అంటూ ఉంటే, నేను మాత్రం ఏం చెప్పగలను మేడం, డబ్బు ఆశ చూపించారని తెలిసి పాపం అని తెలిసినా కూడా లక్ష్మికి పుట్టిన బిడ్డను మీ చేతిలో పెట్టాను, అప్పుడు మీరే కదా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ అంటూ ఉంటే, అప్పుడు
మళ్ళీ నర్స్ అక్కడికి వచ్చి, "మేడం, లక్ష్మి స్పృహలోకి వచ్చింది మేడం. మళ్ళీ తనకి పెయిన్స్ వస్తున్నాయి" అని చెప్తూ ఉంటే, "అదేంటి, డెలివరీ పూర్తయింది కదా! మళ్ళీ పెయిన్స్ రావడం ఏంటి?" అని డాక్టర్ పరుగున వెళ్లి లక్ష్మిని చెక్ చేస్తుంది. డాక్టర్ కూడా షాక్ అవుతూ, "మై గాడ్! తన కడుపులో ఒక బేబీయే ఉందని అనుకున్నాం. కానీ తనకి ట్విన్స్ పుట్టబోతున్నారన్న విషయం స్కానింగ్‌లో కూడా నేను సరిగ్గా చెక్ చేయలేదు" అని, "సిస్టర్, తనకి మళ్ళీ డెలివరీ అయ్యేలాగా ఉంది. మొత్తం ఏర్పాట్లన్నీ చేయండి" అని చెప్తూ ఉంటే, ఇంకా లక్ష్మి మళ్ళీ పెయిన్స్ మొదలవుతూ ఉంటాయి. తనకి ఈసారి మగబిడ్డ జన్మిస్తాడు. ముందు మహాలక్ష్మి, ఇప్పుడు మగ పిల్లాడు పుట్టాడు అని డాక్టర్ అంటూ ఉంటుంది. లక్ష్మి మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఇక దాంతో డాక్టర్ పద్మాక్షి దగ్గరికొచ్చి, "మేడం, తనకి కవల పిల్లలు పుట్టారు. ఈసారి మగ పిల్లాడు పుట్టాడు" అని చెప్తూ ఉంటే పద్మాక్షి చాలా సంతోషపడిపోతూ, "ఆ ఆడపిల్లను ఎత్తుకుపోతే ఎత్తుకుపోయారు. ఈ మగ పిల్లాడినైనా తీసుకెళ్లి సహస్రం పక్కన త్వరగా పడుకోబెట్టాలి" అని పద్మాక్షి బాబుని ఎత్తుకెళ్దామని లోపలికి వచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టిన బాబుని తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉండగా, ఇంకా లక్ష్మి స్పృహలోకి వస్తూ ఉంటుంది. అలాగే బామ్మ కూడా ఆ గదిలో నుండి బయటకొస్తుంది. బామ్మ గదిలో నుండి బయటికి వచ్చి లక్ష్మి స్పృహలోకి రావడంతో, "అమ్మా సిరి, నీకు పండంటి మగపిల్లాడు పుట్టాడమ్మా" అని ఉయ్యాలలో పడుకున్న బాబుని తీసుకొచ్చి లక్ష్మి చేతిలో పెడుతుంది. అచ్చం విహారి గారి పోలికలతోనే బాబున్నాడు అని బాబుని ఎంతో ఆనందంగా ముద్దాడుతూ ఉంటుంది. ఇక చాటు నుండి ఇదంతా చూసిన పద్మాక్షి, ఎలాగైనా సరే ఆ బిడ్డను ఎత్తుకొని పోవాలనుకున్నాను. కానీ ఇది స్పృహలోకి వచ్చింది. ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. "అమ్మ సిరి, బాబు విహారీ బాబులాగా ఉండడం ఏంటమ్మా" అని బామ్మ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, అప్పుడు లక్ష్మి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.